హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రంజాన్ స్పెషల్ గంజి ప్రాసెస్. ముందుగా ఒక కప్పు బియ్యము, ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. బాగా వాష్ చేసి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న పెసరపప్పు, బియ్యం ఇవి స్టవ్ మీద ప్యాన్ పెట్టి పెసరపప్పు, బియ్యం ఆరబెట్టుకున్నవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదు, లైట్గా చేయాలి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు. రెడీ అయినవి కొంచెం చల్లగైనాక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాము. పెసరపప్పు, బియ్యము మెత్తగా గ్రైండ్ చేయకూడదు, కొంచెం నూకగా బరకగా ఉండాలి. ఈ ప్రాసెస్లో ఉండాలి. వాటర్ వేసి నానబెట్టుకుందాం. మనము ఏ డబ్బాతో పెసరపప్పు, బియ్యము తీసుకున్నామో అదే డబ్బాలతో వాటర్ వేసుకోవాలి. పక్కన పెట్టేసి స్టవ్ మీద బౌల్ పెట్టి టూ స్పూన్ ఘీ, టూ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. చెక్క, లవంగాలు ఒక 10 నుంచి 15 వరకు వేసుకున్నాను. ఇలాచి ఒక 8, బిర్యానీ ఆకు 3, గ్రీన్ చిల్లీ ఒక 10 నుంచి 12 చాప్ చేసి వేసుకున్నాను. త్రీ ఆనియన్ చాప్ చేసి వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ స్పూన్, కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగనిచ్చి జీడిపప్పు, కొంచెం లైట్గా వేగనివ్వాలి. ఒక 3 టమాటో చాప్ చేసి వేసుకున్నాను. కొంచెం మగ్గినాక కొత్తిమీర, పుదీనా చాప్ చేసి వేసుకున్నాను. ఒక నిమిషం వేగనిచ్చి మనం పెసరపప్పు, బియ్యము ఏ డబ్బాతో తీసుకున్నామో వాటితోనే నీళ్లు కొలిసి 9 డబ్బాలు తీసుకున్నాను. సాల్ట్ స్పూన్, సాల్ట్ మళ్ళీ కావాలంటే చూసి వేసుకోవచ్చు. మేము కలిపి పెట్టుకున్న మిశ్రమము పెసరపప్పు బియ్యము నానబెట్టినవి వేసేసుకోవాలి.
వేసినాక మిక్స్ చేసి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూనే ఉండాలి. సాల్ట్ తక్కువగా ఉన్నది, మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాల తర్వాత గంజి ఇంకా చిక్కపడలేదు, ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పతలాగా ఉండకూడదు. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిస్తాం. 2 నిమిషాల తర్వాత ఈ గంజి మిశ్రమం మసీద్కి పంపటానికి ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి గంజి పర్ఫెక్ట్గా రెడీ అయినది. ఒక బౌల్లోకి తీసుకుందాం. గంజి రెడీ అయినది. ఈ గంజి మిశ్రమాన్ని ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి మసీద్కి ఇచ్చి పంపటానికి గంజి రెడీ. కారపుంది వేసుకొని గంజి రంజాన్ స్పెషల్.